Dear colleagues, my dear students, all of you good morning. एक भारत श्रेष्ठ भारत లో భాగంగా మన పేడ్ విద్యాలయ పేడ్ స్టేట్ హర్యానా రాష్ట్రము 1966 నవంబర్ 1వ తేదీన పంజాబ్ నుండి విడిపోయి స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. భౌగోళికంగా చూస్తే మన భారత భూభాగంలో కేవలం 1.37% భూభాగం కలిగి ఉంది. జనాభా చూసినట్లయితే 2% కంటే చాలా తక్కువ జనాభా ఉంది. హర్యానా ఒక సస్యశ్యామల రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పంటలు వీట్ అండ్ రైస్, ప్యాడీ, గోధుమలు మరియు వరి పండిస్తారు. ఇక్కడ 3 రకాలైనటువంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకటి బైశాఖి, పంజాబ్ హర్యానా 2 రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే పండుగ ఇది. దాన్ని మనం వైశాఖి అంటాం, వాళ్ళు బైశాఖి అంటారు. అంటే పంటలన్నీ కోతకొచ్చి మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, పంటలు చేతికొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత సంక్రాంతి చేసుకుంటాం, అలాగే వాళ్ళు బైశాఖి పండుగ అప్పుడు వాళ్ళ పంటలన్నీ ఇంటికి వస్తాయి కాబట్టి ఘనంగా జరుపుకుంటారు. రెండవ పండుగ లోహ్రీ, మూడవ పండుగ తీజ్ పండుగ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా మన లంబాడ సోదరి మనలు జరుపుకునే పండుగ. దీన్నే ముడకల పండుగ అంటాం, దీన్నే బతుకమ్మ పండుగ అంటాం. ముఖ్యంగా లంబాడి అమ్మాయిలు ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు జరుపుకునే పండుగ. ఈ పండుగను హర్యానా రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ హర్యానా రాష్ట్రానికి, పంజాబ్కి, చండీగఢ్కి ఒకే ఒక న్యాయస్థానం ఉంటుంది, అది చండీగఢ్లో ఉంది. 2 రాష్ట్రాలకి, ఒక యూనియన్ టెరిటరీకి ఒకటే ఒక హైకోర్టు. కారణం ఏంటంటే అక్కడ నేరాల సంఖ్య చాలా తక్కువ, క్రైమ్ రేట్ ఈస్ వెరీ లో. ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏంటంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చూసినటువంటి సైట్ లో బన్వాలి అనే ప్రాంతం ఉంటుంది. బన్వాలి, రోపాల్, కాళీబంగన్, హరప్ప, మెహంజోదారో, అందులో బన్వాలి అనేది హర్యానాలో ఉంది. అంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎక్స్పాన్షన్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి కూడా హర్యానా రాష్ట్రము మన భారత భూభాగంలో ఉంది. తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి పట్టణాలు ఏంటంటే గురుగావ్ ఐటీ సెక్టర్లో, ఐటీ ఇండస్ట్రీలో చాలా డెవలప్ అయింది. ఇది ఢిల్లీకి 250 కిలోమీటర్లో ఉంటుంది. అలాగే కురుక్షేత్ర అనే పట్టణంలో కురుక్షేత్ర యుద్ధం, మహాభారతానికి సంబంధించినటువంటి గాథలు, ఆధారాలు మనకు లభిస్తున్నాయి. కురుక్షేత్రకి సమీపంలోనే పానిపట్ అనే ప్రాంతం ఉంది. మనకు చరిత్రలో తెలుసు దీని ప్రాధాన్యత. ఇక్కడ 3 యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్ యుద్ధం 1526 ఏప్రిల్ 21న బాబర్కు ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. మొఘల్ సామ్రాజ్య స్థాపనకు పునాది మొదటి పానిపట్ యుద్ధం అని చెప్పవచ్చు. భారత చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో ఇది ఒకటి. రెండవ యుద్ధము అక్బర్కు ఏనుకు 1555 సెప్టెంబర్ 5న జరిగింది. మూడవ పానిపట్ యుద్ధం 1761 మహారాష్ట్రకు అహ్మద్ షా అబ్దాలి మధ్య జరిగింది. ఈ పానిపట్టు ఉన్న ప్రాంతము హర్యానా. అంతేకాకుండా ఇక్కడ పశు పోషణ ఎక్కువ చేస్తుంటారు. మన రైతులు హర్యానా, పంజాబ్ నుండి ఆవులను, గేదెలను మనం ఇంపోర్ట్ చేసుకుంటాం.
అక్కడ పాల దిగుబడి ఎక్కువ. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో ముడిపడి ఉన్నటువంటిది. హరియానా. హరియానా అంటే హరి అంటే విష్ణువు, లార్డ్ ఆఫ్ హిందూ గాడ్. ఆయన అంటే హోమ్, అంటే విష్ణుదేవునికి ఇది ఇల్లు లాంటిది అని అర్థం. అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని అంటున్నారు. థ్యాంక్ యూ.